అయితే ఈ అమ్మ తేజ యొక్క మినిస్ట్రీస్కి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటున్నాను. ఎస్పెషలీ మన అయ్యగారు ఇంకా వాళ్ళ వైఫ్ వాళ్ళ సన్స్ కూడా బాగా కష్టపడుతున్నారు ఈ అమ్మ తేజ యొక్క మినిస్ట్రీ కోసం. ఇంకా వీళ్ళు ఏంటంటే అనాథాశ్రమాలకు కూడా సహాయం చేస్తున్నారు. చాలా ఏజ్డ్ వాళ్ళకు కూడా ఆహారం పెట్టి వాళ్ళకి నీడనిస్తున్నారు వీళ్ళు. అంటే పిల్లలు ఎవరు చూసుకొని వాళ్ళకి లేకపోతే నీడ లేని వాళ్ళకు కూడా మంచిగా వాళ్ళు ఆదరించుకుంటూ ప్రభు ఒక ప్రేమని వీళ్ళ యొక్క క్రియలలో చూపిస్తున్నారు అనమాట. అంటే జస్ట్ మాటల్లో కాకుండా దే ఆర్ డూయింగ్ దిస్ అనమాట. సో ఈ పాస్టర్ గారు కూడా చాలా యాక్టివ్గా మంచిగా ప్రభు ఒక వాక్యాన్ని ఎంతో బాగా అందిస్తున్నారు. అందరికీ అర్థం అవున వాళ్ళకి కూడా ఎంతో చక్కగా అర్థమయ్యేటట్లుగా చేస్తున్నారు. ఆయన ఒక్కడే కాకుండా ఈవెన్ ఆయన భార్య కూడా విలేజెస్కి వెళ్ళి మరి ఎక్కడైతే అవసరమో వాక్యమో ఎక్కడెక్కడ ఆత్మలు ఉన్నాయో నశించిపోకుండా ఉండే ఆత్మలకు కూడా మరి అమ్మ తేజ గారి వైఫ్ కూడా వర్క్ చేస్తున్నమాట. జస్ట్ సిటీలో మాట్లాడి ఏదో సిటీలో వర్క్ చేయడం కాదు. సో ఈవెన్ అమ్మ తేజ అయ్యగారు కూడా హీఈస్ గోయింగ్ టు ఈవెన్ విలేజెస్ కూడా వెళ్ళి చక్కగా వాక్యాన్ని ఎంతో బాగా అందిస్తున్నారు. ఎందుకంటే అక్కడ చాలా అవసరం అన్నమాట. వీళ్ళు నిస్వార్థమైన సేవ చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే వాక్యం అవసరమో అక్కడ వీళ్ళు వెళ్ళి చెప్తున్నారు అనమాట. సో ఇలాంటి అయ్యగారులు ఇంకా ఎందరెందరో ఉండాలని నేను యేసుపేట ఎంతగానో అడిగి బ్రతిమాలి జీసస్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటున్నాను. ఈ రోజు కూడా అసలు ఎంతగానో ప్రభువుకి ఆత్మ వచ్చేటట్లుగా చెప్పేశారనమాట. ప్రతి ఒక్కరికి ఎంతో మంది కూడా దూరం నుంచి అయ్యగారు ఒక వాక్యం వినటానికి ఫుల్ హాల్ అంతా నిండిపోయిందే కాకుండా అసలు వాళ్ళు నేను అనుకుంటా చాలా కొన్ని గంటలు ప్రయాణం చేసి వచ్చి ఉన్నారు. వాక్యం బాగుండబట్టే ప్లస్ అయ్యగారు చేత ద్వారా స్వస్థతను అయ్యారు కాబట్టి ఇంతమంది ఇంత దూరం నుంచి వచ్చి మళ్ళీ అయ్యగారు వాక్యం వినటానికి ఇక్కడ వచ్చి ఉన్నారు. సో దేవుడికే మహిమ కలుగును గాక. ఇంత మంచి పాస్టర్ గారు ఒక ఫుల్ కుటుంబాన్ని మా అందరికి ఇచ్చినందుకు ఐ థ్యాంక్ దిస్ ఫస్ట్ జీసస్. దాని తర్వాత అమ్మ తేజ ఒక ఫుల్ కుటుంబానికి థ్యాంక్ యూ చెప్తున్నాను.